ఇక బులెటిన్లో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే ఏపీలో సోషల్ సైకోల్ అరెస్టులతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. కేసుల భయంతో ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో మాజీ సీఎం జగన్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో అసభ్య పదజాలంతో దూకుడుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. పల్నాడు పౌరుషమంటూ ఎన్నికల్లో హడావుడి చేసిన అనిల్ ఓటమి తర్వాత యాక్టివ్గా లేరు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా కనిపించడం లేదు. కేసుల భయంతో పొలిటికల్గా ప్యాకప్ చెప్పని ప్రచారం సాగుతోంది. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ పై కోటమిరెడ్డి బ్రదర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. 5/4/2022 ఫస్ట్ పోతాం అంటే ఏపీలో సోషల్ సైకోల్ అరెస్టులతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. కేసుల భయంతో ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో మాజీ సీఎం జగన్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో అసభ్య పదజాలంతో దూకుడుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. పల్నాడు పౌరుషమంటూ ఎన్నికల్లో హడావుడి చేసిన అనిల్ ఓటమి తర్వాత యాక్టివ్గా కనిపించడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా లేరు. కేసుల భయంతో పొలిటికల్గా ప్యాకప్ చెప్పని ప్రచారం సాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, చూస్తున్నాం రీసెంట్గా సోషల్ మీడియాలో అప్పుడు హల్చల్ చేసిన వైసీపీ కార్యకర్తలు నేతలంతా ఇప్పుడు ఎక్కడా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడ కనిపించిన పరిస్థితి. సో తాజాగా అనిల్ కుమార్ యాదవ్ అసలు ఏంటి, ఎక్కడున్నారు, అసలు ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, ఏదైతే గత ప్రభుత్వంలో మాత్రం ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో మాత్రం ప్రతిపక్షాలని ఒక ఆట ఆడుకున్నారని చెప్పుకోవాలి. వ్యక్తిత్వ హననం జరిగిందని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు అప్పటి నుంచి కూడా చెబుతున్న పరిస్థితి కనపడింది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చేసినటువంటి అసభ్య పోస్టులు కానివ్వండి, అదేవిధంగా కూడా అసభ్య పద్యాలతో దూషించిన విధానం కానివ్వండి, ఒక పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అసహించుకున్న పరిస్థితి అప్పుడు కనపడింది. అదేవిధంగా కూడా అక్కడ ప్రధానంగా కూడా సోషల్ మీడియా ద్వారా అయితే మాత్రం అసలు ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కల్పించేందుకు ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ద్వారా కేవలం వాళ్ళని టార్గెట్ చేయటము, ఎవరెవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, అదేవిధంగా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని చిన్న పిల్లలతో సహా టార్గెట్ చేసి అసభ్యంగా కూడా పోస్టులు పెడతాం, మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు పెడతాంతో ఒక్కసారిగా కూడా ప్రజల్లో కూడా ఏహీభావం కలిగింది. దానికి సంబంధించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా సైకోల్ వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ప్రధానంగా కూడా ఏదైతే 15 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అయితే ఈ సోషల్ మీడియాకి సంబంధించి, అదేవిధంగా కూడా గతంలో ఇష్టం వచ్చినట్టుగా పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో మెతకవైకూడదు, అదేవిధంగా కూడా ఈ విషయంలో మాత్రం దీనికి సంబంధించి డీజీపీ కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకున్నప్పుడే రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది అని తెలియజేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో గతంలో సైకోల్లాగా ప్రవర్తించినటువంటి వైసీపీకి చెందినటువంటి నేతలు కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి సమయంలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి నేతలు అయితే మాత్రం ప్రజెంట్ అయితే అసలు వాళ్ళ దగ్గర నుంచి వాయిసే లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని కనుక మనం చూసినట్టయితే మాత్రం ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా కూడా విశృంఖలంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనపడింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒక అసెంబ్లీ అనేది పొలిటికల్గా దేవాలయం అని చెప్తారు. అటు పొలిటికల్గా దేవాలయం అనేటువంటి ప్లేస్లో కూడా ఇష్టం వచ్చిన విధంగా కూడా బిహేవ్ చేయటం, మాట్లాడటం, అదేవిధంగా కూడా సెటారికల్గా మాట్లాడటం ఆయన చేశారు. అలాగే ఇక ఎలక్షన్ ఎక్కడన్నా ఆయన ఏదన్నా మీటింగ్కి వచ్చినటువంటి సందర్భంలో ఆ మీటింగ్లో కూడా ఇష్టానుసారంగా మాట్లాడటము, ఈ ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయటము, అసభ్య పదజాలాన్ని వాడటము, ఒక ఏహీభావంతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడి ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ నుంచి దానికి ముందు ఏదైతే ఆయన నెల్లూరులో అయితే మాత్రం ఆయనకి విజయావకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన పల్నాడు తీసుకురావడం జరిగింది. పల్నాడుకు వచ్చేసి పల్నాడు నర్సాపేట ఎంపీగా ఆయన పోటీ చేశారు. ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే విధంగా కూడా తొడలు కొడతాం, మీసాలు తిప్పటము, పల్నాటి పౌరుషం అంటే ఏంటో చూపిస్తానని అంటాం. ఒక్కొక్కళ్ళ సంగతి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
తేలుస్తానని అనేటువంటి పదాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ సోషల్ మీడియాలోనే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వరుసబట్టి అరెస్టులు జరుగుతున్నటువంటి క్రమంలో నేతలను కూడా విడిచిపెట్టనని చెప్పినటువంటి సందర్భంలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం చాలా సైలెంట్ అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన కేవలం కూడా ప్రాక్టికల్గా కాదు, కేవలం థిరిటికల్గా వ్యవహరించే వ్యక్తిగానే కనపడ్డారు. కానీ ఏదైనా సరే ఒక థ్రెట్ వచ్చినప్పుడు దాన్ని నిలబడే నాయకుడిగా ఉన్నప్పుడే ఆ నాయకుడికి వాల్యూ ఉంటుంది. కానీ ఆయన చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్కి సంబంధించి తనని అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా అసలు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక వైసీపీ పార్టీని కనుక చూసుకున్నట్టయితే కేవలం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ భారాన్ని మోస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన సపోర్ట్గా కొద్దిగా అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు గతంలో ఎవరెవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసం జరిగినటువంటి అంశాలను కానీ ఇప్పుడు జరుగుతున్న అంశాలను కానీ ఇప్పుడు బడ్జెట్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి మాటలు కానివ్వండి, ఈ పోస్టింగ్లు కానివ్వండి, వాళ్ళ వ్యవహార శైలి, అదేవిధంగా కూడా వాళ్ళ ఆహార్యం ఏదైతే ఉందో వాళ్ళ బిహేవియర్ కూడా ప్రజలు ఈసడించుకునే పరిస్థితి. అదేవిధంగా కూడా వాళ్ళందరినీ టార్గెట్ చేయాలి. గతంలో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున కూడా అన్ని వైపుల నుంచి కూడా ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేస్తారనే భావన అయితే వాళ్ళకి కలిగింది. వీళ్ళకి కలిగిందో లేదో తెలియదు. కానీ ఈ నేపథ్యంలో ఆయన అయితే ప్రజెంట్ అజ్ఞాతంలో ఉన్నారు. నెల్లూరుకి సంబంధించి నెల్లూరులో కూడా ఆయన ఉండట్లేదు. ముఖ్యంగా కూడా కోటమిరెడ్డి బ్రదర్స్ మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణమైన కామెంట్స్ ఆయన చేయడం, సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకోవటం, అదేవిధంగా కూడా ట్విట్టర్స్ ద్వారా కానీ ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ కోటమిరెడ్డి బ్రదర్స్ని దాన్ని వాళ్ళైతే మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా సైకోలకు సంబంధించి పనిపెట్టే పనిలో ప్రజెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉందో అది ఇప్పుడైతే మాత్రం అది కొంచెం పీక్స్కి చేరిపోయింది. అక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అదేవిధంగా కూడా సైకోల్గా ప్రవర్తించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ ఎవరైతే ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన అయితే మాత్రం ప్రజెంట్ సైలెంట్ మోడ్లోకి వెళ్తాం. ఆయన కూడా ఎక్కడున్నారు ఏమిటి అనే దాని మీద వాళ్ళకే ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితిలో ఉంది. అంటే టోటల్గా చెప్పాలంటే మాత్రం తన పొలిటికల్కి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది అరెస్ట్ అయిన క్రమంలో అని ప్రజెంట్ అయితే మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. అదేవిధంగా కూడా రోజాని కనుక చూసుకున్నట్టయితే ఆమె కూడా ఇక మెడ్రాస్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ అయితే ఎక్కడున్నారు ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఆయన్ని తప్పకుండా కూడా ఆయన గతంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రం చర్యలు ఉంటాయనేటువంటి భావంతో ఆయన అయితే మాత్రం ఇక్కడి నుంచి స్కిప్ అయినట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్రం నుంచి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.